వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఈరోజు ఈ వీడియోలో ఆఫ్లైన్లో తిరుమల రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, జూలై నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, జూన్ వరకు మీకు ఉన్నటువంటి అవకాశాలు టికెట్ లేని వారికి ఏమిటో చెప్తాను. ఫస్ట్ పాయింట్, జూన్ వరకు కూడా ఈ సంవత్సరం జూన్ వరకు కూడా ఆన్లైన్లో అన్ని రకాల టికెట్లు, రూములు పూర్తిగా బుకింగ్ అయిపోయాయి. ఇక భక్తులందరికీ శుభవార్త. అదేమిటి అంటే ఆఫ్లైన్లో కూడా మీరు రూములు బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాం. ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం, తర్వాత మే, జూన్, ఈ 3 నెలలు కూడా రూములు దొరకని వాళ్ళు మీరు తిరుపతి వస్తే ఫస్ట్ ఇక్కడ రైల్వే స్టేషన్ బయట విష్ణు నివాసం ఉంది. విష్ణు నివాసంలో ఉదయం 4:30 తర్వాత ఆఫ్లైన్లో రూములు ఇస్తారు. ట్రై చేయండి. అక్కడ కూడా మీకు రూములు రాలేదు అంటే మీరు ఆధార్ కార్డుతో ట్రై చేయండి. రాలేదే అనుకోండి, విష్ణు నివాసంలోను శ్రీనివాసంలోను 2 చోట్ల కూడా లాకర్ ఫెసిలిటీ ఉంది. ఈ లాకర్ ఫెసిలిటీస్ కూడా మీరు వినియోగించుకొని అక్కడే మీ లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇదొక మార్గం. రెండో మార్గం ఏమిటి, తిరుమల కొండపైన చేరుకున్న తర్వాత మీలో ఎవరైనా కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద టికెట్ ఉన్నా టికెట్ లేకపోయినా మీ ఆధార్ నెంబర్ ఇస్తే సిఆర్ఓ ఆఫీస్ క్యూ లైన్లో ఉదయం 5 గంటల నుంచే ఆఫ్లైన్ రూములు ఇస్తారు. రోజుకి 3000 మందికి ఇస్తారు. అలా అయినా ట్రై చేయండి. ఎవరు ముందుగా వస్తే వారికి సిఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ముందుగా రూమ్ ఇస్తారు. మీకు టికెట్ లేకపోయినా కూడా రూములు సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఆఫ్లైన్లో రూములు అనేవి టికెట్ లేకపోయినా ట్రై చేయొచ్చు. కానీ రూమ్ తీసుకోవడానికి అంటే మీ కుటుంబ సభ్యులతో మీరు రూమ్లోకి వెళ్ళాలి అంటే 2 పర్సన్ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే 2 వ్యక్తులు ఉంటేనే రూమ్ ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఇస్తారు. కాకపోతే రిజిస్ట్రేషన్ ఒక్కరు చేసుకోవచ్చు. ఓకేనా అండి, అర్థమైంది కదా. ఇది రెండో మార్గం. మూడో మార్గం ఏమిటి, తిరుమల కొండపైన మీకు లాకర్స్ ఉన్నాయి. 8000 మందికి లాకర్స్ ఇస్తారు. PSC 1, PSC 2, PSC 3, PSC 5, పద్మనాభ నిలయం అని ఇలా లాకర్స్ ఇస్తారు. లాకర్స్ సింగిల్ పర్సన్ కూడా ఇస్తారు. ఎవరైనా నేరుగా వెళ్ళిపోయి మీ ఆధార్ కార్డ్తో రిజిస్టర్ చేసుకుని హ్యాపీగా లాకర్స్ తీసుకోవచ్చు. ఓకేనా. ఇంకా తర్వాత 4వ మార్గం ఏమిటి, మఠాలు ఉన్నాయి. తిరుమల కొండపైన మ్యూజియం ఉంది. మ్యూజియంకి కొంచెం యువతలో వస్తే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ల దాకా మఠాలు ఉన్నాయి. బ్రాహ్మణ మఠం, ఆర్య సమాజ మఠం, ఇట్లా రకరకాల మఠాలు ఉన్నాయి. అక్కడైనా రూములు ట్రై చేయండి. ఒకవేళ అక్కడ రూములు లేవే అనుకోండి, వాళ్ళు మీకు 300-500 రూపాయలు పర్సన్కి ఇస్తే ఒక దిండు, దుప్పటి ఇస్తారు. అంటే చాపిస్తారు, పడుకోవచ్చు, ఫ్రెష్ అప్ అవ్వచ్చు, భోజనాలు అవకాశం ఉంటే భోజనాలు కూడా పెడతారు. ఇవి 5వ మార్గం. ఇంకా అక్కడ కూడా మీకు రూములు లేవు. ఇంకా ప్రైవేట్ హోటల్స్ అయితే తిరుమల కొండపైన అయితే లేవు. ఇంకా అక్కడ కూడా మీకు లేవు అంటే బెటర్. ఇంకా మనం చేసేది ఏం లేదు, డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. అంతకుమించి చేసేది ఏమీ లేదనమాట. అంటే ఇంకా అక్కడే మనము లగేజ్ తీసుకెళ్ళి క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తే వాళ్ళే మీ లగేజ్ తీసుకుంటారు. వెంటనే మీరు దర్శనం చేసుకుంటారు. మనకు క్యూ లైన్లో బాత్రూమ్స్ అన్నీ ఉంటాయి, ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఉంటుంది. అంటే మీరు కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు, అలా అన్నమాట నా ఉద్దేశం. ఓకే, అలా అయినా మీరు ట్రై చేయొచ్చు. అలాగే మీరు రూములు గనక తిరుమల కొండపైన ఆఫ్లైన్లో తీసుకున్నట్లయితే, ఒకవేళ ఆన్లైన్లో తీసుకున్నా మీరు రూమ్లో అలాట్ అయ్యాక అంటే రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ డే ఉండొచ్చు. అంటే 48 అవర్స్ మీరు ఒక రూమ్లో ఉండొచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. చాలామంది అనుకుంటారు ఒక్కరోజే ఉంటాలేమో అని. లేదు, 48 అవర్స్ అంటే 2 రోజులు రూమ్లో మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా. చాలామందికి తెలీదు, అందుకే చెప్తున్నాను.
ఈ విధంగా జూన్ వరకు కూడా మీరు ఆఫ్లైన్లో రూములు ట్రై చేయొచ్చు. నేను చెప్పినటువంటి 6 రకాలుగా కూడా ట్రై చేయండి. చేసిన తర్వాత కూడా రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, ఇక 300 రూపాయల దర్శన్ టికెట్ జూలై నెలకి సంబంధించి మీ అందరికీ కూడా ఈ నెల ఏప్రిల్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. ఓకే, ఇక జూన్ వరకు ఏ టికెట్లు లేని వాళ్ళు మీరు ఒక రోజు ముందు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఉదయం 4 గంటల తర్వాత రోజుకి 10,000 మందికి ఉచిత సర్వదర్శన టోకెన్లు అనేవి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో ఇస్తున్నారు. శ్రీవారి నడక మార్గం వాళ్ళకు కూడా ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం 6:30 కల్లా ఈ 2 టోకెన్లు కూడా అయిపోతున్నాయి. ఇవి కూడా మీకు జూన్ వాళ్ళకి లభించకపోతే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోండి. ప్రస్తుతము సమ్మరు, వేసవి కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు. క్యూ లైన్లోకి వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తే మీకు 10 నుంచి 12 గంటల దర్శనం అయిపోతుంది. రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఎక్కడ ఎవ్వరు ఏమీ ఆగరు. ఓకేనా, చూడండి వీడియో రికార్డ్ చేసినప్పుడు నాకు కూడా ఎలా స్వెట్ వచ్చేస్తుందో. ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నామన్నమాట. తిరుపతిలో కూడా బాగా ఎండలు ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జూన్ వరకు టికెట్ లేని వాళ్ళు మీరు రికమెండేషన్ లెటర్లు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయినా ట్రై చేయండి. లేదా సిఆర్ఓ ఆఫీస్లో తిరుమల కొండపైన చక్కగా మీరు ఒకరోజు ముందు వస్తే రేపటికి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, కళ్యాణం, సుప్రభాతం, తోమాల, అర్చన ఇటువంటి సేవా టికెట్లు ఏవైనా ఉంటే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అనేది వెయ్యండి. ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు డిప్ వేయొచ్చు. సెలెక్ట్ అయితే 6 o'clockకి మీరు అమౌంట్ పే చేస్తారు. ఇదైనా ట్రై చేయండి. లేదు మీరు ప్రతిరోజు శ్రీవాణి ట్రస్ట్కి మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా రేణుగుంట ఎయిర్పోర్ట్లో కనుక దిగితే 200 మంది బ్రేక్ దర్శన్ టోకెన్లు ట్రై చేయండి. లేదా కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకి 800 మందికి బ్రేక్ దర్శన్ టోకెన్లు మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా, అలాగే 300 రూపాయల టికెట్లు కూడా రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లెటర్లు కూడా మీరు తెచ్చుకొని ట్రై చేయొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. టికెట్లు ఉంటే ఓకే, టికెట్ లేకపోతే ఈ అవకాశాలన్నీ ట్రై చేయండి. లేదు మేమేమీ చేయలేము, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తామంటే తప్పకుండా వెళ్ళొచ్చు. ఇవన్నీ ట్రై చేసి జూన్ వరకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.